పరిశుద్ధాత్మ సంచారాన్ని మనం అనుభవించాలి, ఆ ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట అండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో లేడో అనేటటువంటి ఆ స్థితులలోనికి ఈరోజు విశ్వాసం నడిపించిన ఆ చాలా మంది వ్యక్తులు ఉన్నారండి. కానీ దేవుడు తన ప్రజలను ప్రేమించి వర్తమానాన్ని ఇస్తున్నాడు. ఏంటనంటే తన ప్రజలలో ఆయన సంచరించాలని కోరుకున్నాడు. నివసించడమే కాదు, ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరిలో సంచరిస్తాడో వాళ్ళు ఏం చేయగలుగుతారు? వారు ఎక్కువ సంగతులు సంపాదించుకోగలుగుతారు. ఎక్కువ సంగతులు సంపాదించుకోవడం ద్వారా వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఎక్కువగా సంతోషించగలుగుతారు. యోహాను మొదటి పత్రిక 1:4 వచనంలో ఈ సంగతులు మీ సంతోషం పరిపూర్ణమొకటిగా నేను ఈ సంగతులు చెప్తున్నానని యోహాను గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రభు ఇలా మాట్లాడుతున్నారు ఏంటంటే మన స్వాస్థ్యములకు ఆయన సంచకరువుగా ఉన్నాడు. ఆయన మనలో సంచరించాలని కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు ఏంటంటే పరిశుద్ధాత్ముడు వారిలో సంచరించకుండా ఈరోజు సేవకులే ఏం చేయట్లేదంటే వారు నడిపింపు లేకుండా చేస్తున్నారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నీతిమంతుడనే ఒప్పుకోలే విశ్వాసులలో లేనప్పుడు ఆయన నడిపింపును వీళ్ళు ఎలా నమ్మగలుగుతారు? ఇవి దేవుడు మాట్లాడుతున్నాడు అన్నా కూడా జనాలు ప్రభునందు విశ్వసించిన వారు కూడా ఏం చేయలేకపోతున్నారు అంటే నమ్మలేకపోతున్నారు. ఎందుకనంటే ఖచ్చితంగా వారిని బలహీనులుగా చేసేసారన్నమాట అండి. కానీ ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటంటే తన ప్రజలను ప్రేమిస్తున్నాడు కాబట్టి అందరి ఎడల ఆయన ఏం చేయబోతున్నాడు అంటే కుమ్మరించబోతున్నాడు. తన ఆత్మను కుమ్మరించడమే కాదు, తన ఆత్మ ద్వారా సంచరింపజేసే సంచరించే ఆ ఆత్మను మనందరం కూడా అనుభవించబోతున్నమాట. వరము ద్వారా మనం ఎక్కడికి నడిపిస్తాడంటే వరములలోనికి నడిపిస్తాడు, కృపావరాలలోనికి నడిపిస్తాడు. ఆ వరాలు ఇవ్వడానికే దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాడంటే వరముగా పరిశుద్ధాత్మను ఇచ్చాడు. మత్తయి సువార్తలో ఏముంది? ఒక తండ్రి తన బిడ్డలకి ఏమిస్తాడు? చేపను అడిగితే పామునిచ్చినా, రొట్టెని అడిగితే రాతినిచ్చినా, మీరు చెడ్డవారండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇయ్యాలని ఉన్నారు కదా, అయినను మీ పరలోకపు తండ్రి వాటికంటే మంచి ఈవులను ఇచ్చునని దేవుడు చెప్తున్నాడు. ఆ మంచి ఈవులు ఏంటంటే లోకసువార్త 11:13లో ఇలా వ్రాయబడింది, ఆయన నిశ్చయముగా మీకు పరిశుద్ధాత్మని ఇచ్చిన అన్నాడు. మంచి ఈవి అనగా ఎవరంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం? మంచి ఈవులను అనగా కృపా వరాలను మనం తెలుసుకోగలుగుతున్నాం, వాటికి అపేక్షిస్తున్నాం. వాటిని మనం పొందుకోవడం ద్వారా ఏం చేయగలుగుతున్నాం అంటే మనం ప్రయోజనకరంగా ఉండగలుగుతాం. చూడండి, ఖచ్చితంగా ఆ వరముల ద్వారా, ఆ బహుమానం ద్వారా మనం ఎలా ఉంటామంటే ప్రయోజనకరంగా ఉంటాం. దాన్నే దైవభక్తి విషయంలో సాధన చేయడం అని తిమోతి పత్రికలో చెప్పాడు. అది ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ ప్రయోజనకరమైనది అని ప్రభు చెప్తుంది. ప్రభునందు పిల్లలు మీరు ఆలోచించండి, సంచరించాలి. ఆత్మ మనలో సంచరించాలంటే మనం ఏం చేయాలా? ఆత్మ మనలో సంచరించాలంటే మనం ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభా, ఇదిగో నువ్వు నాలో ఉన్నావు, నీవు నన్ను నీతిమంతుడిగా తీర్చావు, నన్ను నీ ఆత్మ ద్వారా నడిపించు, నన్ను నీ ఆత్మ ద్వారా నడిపించు అని చెప్పి ఈ వర్తమానాలలో మనం ఉండాలి. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటులో ఉన్నప్పుడే అక్కడుండే విశ్వాసులు కూడా ఏం పొందుకుంటారంటే ఆత్మ ద్వారా నడిపించబడతారు. చూడండి, ఖచ్చితంగా ప్రభునందు ప్రియులారా మీరు ఆలోచించాలంటే ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు మన ద్వారా జరిగితే వాటిని ఏమంటారంటే వారి కార్యాలు అంటారు. ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా కాకుండా వాళ్ళ శక్తి ద్వారా, వాళ్ళ బలం ద్వారా, వాళ్ళ ధనం ద్వారానే మేము చేయాలని వారు వెళ్తున్నప్పుడు వాటన్నిటిని కూడా ఎలా లెక్కించబడతాయంటే కార్యక్రమాలుగా లెక్కించబడతాయి. మన ద్వారా జరగాల్సింది కార్యాలే తప్ప కార్యక్రమాలు కాదు. గొప్ప కార్యాలు జరుగుతాయండి పరిశుద్ధాత్మ మనల్ని నడిపించుకున్నప్పుడు. నిజంగా మీరు ఆలోచించండి, సంసోను దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు ఒక గాడిద దవడతో సుమారు 1000 మందిని ఆయన చంపాడు. చూడండి, దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు మన ద్వారా జరిగే కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి మాట, చాలా అసాధారణంగా ఉంటాయి. ఇవి ఎలా జరిగాయో కూడా ఆ జనం ఎరగలేరన్నమాట. సుమారు సంసోను మొత్తం 300 నక్కలను పట్టుకున్నాడండి. నక్కలే జిత్తులు మారి నక్కలు అవి. వాటిని పట్టుకోవాలంటేనే చాలా తెలివి ఉండాలి. అలాంటి 300 నక్కలు ఎలా పట్టుకున్నాడు అని అంటే దేవుని ఆత్మ ద్వారా జరిగినప్పుడు మన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి, మనం ఊహించని కార్యాలు జరుగుతాయి. ఖచ్చితంగా ప్రభునందు ప్రియులారా మీరు ఆలోచించండి, ఇది ఎలాగూ జరుగునని ఆత్మ ద్వారా నడిపించబడుతున్న వాడు అనలేడు. ఎందుకంటే ఆ కార్యాలు జరుగుతాయి, ఎందుకంటే దేవుని శక్తి ద్వారా జరిగితే. పరిశుద్ధాత్మ ఎవరు? దేవుని శక్తి. అదే వ్రాయబడింది ఎక్కడంటే అపోస్తల కార్యముల గ్రంథంలో, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేద్దరు అన్నాడండి. 1వ అధ్యాయము 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేద్దరు అన్నాడు. ఈ శక్తిని అనుభవిస్తున్న వారు సాక్షులై ఉంటారు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే వారు ఎలా ఉంటారు? సాక్షులుగా ఉంటారు. ఎవరికి సాక్షులు? యేసుక్రీస్తుకు సాక్షులుగా ఉంటారు.
చూడండి, ప్రభుకి మన సాక్షులుగా ఉండుముగాక. ఖచ్చితంగా ఆయనకి మన సాక్షులుగా ఉండాలంటే ఖచ్చితంగా మన పరిశుద్ధాత్మ శక్తిని మన జీవితంలో మనం అనుభవించాలి. పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించడం అంటే ఏంటంటే ఖచ్చితంగా మన నోటితో ఆయన ఏం చేస్తాడంటే ఆ ఒప్పుకోలు కలిగిస్తాడు మాట. ఏంటంటే ఆ ఒప్పుకోలు, ఆయన అంటూ నేను దేవుని నీతి ఉన్నాను. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఆయన మనలో ఏం చేస్తాడనంటే మనకి ఒప్పుకోలు కలగజేస్తాడు మాట అండి. విశ్వసించేదని కనుక మాట్లాడుతుని అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మొట్టమొదట యాక్టివేట్ అయ్యే ఆర్గాన్ ఏంటి అంటే మన బాడీలో మన టంగ్ అనమాట, మన నాలుకే. చూడండి, అక్కడ కూడా వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినప్పుడు వారు భాషలతో మాట్లాడారు, వారు అన్య భాషలతో మాట్లాడారు. చూడండి, అంటే నాలుక అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ నాలుక యాక్టివేట్ అవడం ద్వారా మనం ఏం చేస్తాం, ఆయన అక్కడ రాయబడిన వాళ్ళు గొప్ప కార్యాలు దేవుడు చేసిన ఆ కార్యాలు వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినప్పుడు మనం దేవుని కార్యాల గురించి సంభాషిస్తాం. చూడండి, దేవుని గొప్ప కార్యాలను మనం వివేచిస్తాం. అందుకే ప్రభువులు అన్నారు ఏంటంటే ఆత్మ ద్వారా మనం ఏమవ్వాలంటే సంచరించబడాలన్నమాట అండి. ఆయన మనలో సంచరిస్తాను. ఎప్పుడైతే ఆయన మనలో సంచరిస్తున్నాడో మనం ఎలా ఉండగలుగుతాం అంటే ప్రత్యేకముగా ఉండగలుగుతాం. ఇందాక చదువుకున్న మాట కూడా ప్రభు అదే జ్ఞాపకం చేసామాట. కొరింథీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ మనలో ఎప్పుడైతే సంచరిస్తున్నారో అప్పుడు ఏమన్నాడంటే ఆయన, నేను వారి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. 6వ అధ్యాయము 18వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ప్రజలై ఉందురు కావున మీరు వారి మధ్య నుండి బయలువడి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్తున్నాడు. అంటే ఆత్మ సంచారం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ ఎలా ఉంటుందో అంటే వారు ప్రత్యేకముగా ఉండగలుగుతారు. అపవిత్రమైన దాన్ని ముట్టకుండా ఉండగలుగుతారు. అపవిత్రమైనది ఏంటి? ఇశ్రాయేలీలతో దేవుడు చెప్పాడు ఏమని అనంటే, పులిసిన దానిని మీ వద్ద నుండి పారవేయుడి అన్నాడు మాట. యెహోషువ గ్రంథంలో శపితమైన దానిని మీరు ముట్టకుడి అన్నాడు. మీరు ఆలోచించండి ప్రభునందు ప్రియులారా, దానిని ముట్టకుండానట్లు ప్రభు మన జీవితంలో కార్యం చేస్తాడు. చూడండి, ఏదైతే దానిని కొట్టివేశాడో ధర్మశాస్త్రాన్ని దాన్ని ముట్టకుండానట్లు. ఎందుకంటే పులిసిన పిండి కొంచెమైనా కూడా పిండి అంతయం ఏం చేస్తుంది అని అంటే పులిసిన దానిగా చేస్తుంది. చూడండి, శపితమైన దానిని ఆకాను కొంచెమే దాశాడు అనమాట. దాయడం వల్ల ఏం జరిగిందంటే సుమారు 35 మంది వారి ప్రాణాలను కోల్పోయారు. అంటే మీరు ఆలోచించండి, అపవిత్రమైన దానిని ముట్టడం ద్వారా ఏం జరుగుతుందని అంటే ఖచ్చితంగా మన జీవితంలో ప్రయోజనాన్ని మనం చూడలేం. చూడండి, అందుకే ఎప్పుడైతే ఆత్మ ద్వారా నడిపించబడుతున్నామో అపవిత్రమైనవన్నీ ఏమవుతాయంటే కాల్చివేయబడతాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ గురించి అలా చెప్పాడు, ఆయన అగ్నిలో బాప్తిసం ఇస్తాడని చెప్పాడు. అంటే కొన్నింటిని కాల్చివేస్తాడు ఆయన. మనందరి జీవితంలో ఖచ్చితంగా అపవిత్రమైనవి ఏం చేయబడబోతున్నాయంటే కాల్చివేయబడబోతున్నాయి. ఆయనే దహించి అగ్ని ఉన్నాయి. చూడండి, ఖచ్చితంగా వీటన్నిటి చీకటి క్రియలు ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా ఇప్పుడు కాల్చివేయబడబోతున్నాయి. చూడండి, ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా కాకుండా వాళ్ళ సామర్థ్యం ద్వారా వాళ్ళ శక్తి ద్వారా ఏవైతే జరిగిపోతున్నాయో అవన్నీ కూడా రేపు పొద్దున్న క్రీస్తు న్యాయపీఠం ఎదుట కాలిపోబోతున్నాయి. ఈరోజు ఆయన వాక్యానికి ఆయన సత్యానికి విరుద్ధంగా ఏవైతే కొంతమంది ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలు కూడా ఇప్పుడు కాలిపోబోతున్నాయి. కాబట్టి ప్రభునందు పిల్లలు మీరు ఆలోచించారు, పరిశుద్ధాత్మ ద్వారా సంచరించబడినప్పుడు మన అందరి జీవితంలో ఏం జరుగుతుందని ప్రత్యేకంగా మనం ఉండగలుగుతాం. చూడండి, అంటే ప్రత్యేకత ప్రభు మనకి ఇస్తాడు. మనం చూస్తాం దానియేలు గ్రంథంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు వారు రాజు తిన్న ఆహారం తినలేదు. చూడండి, రాజు ఏం తింటున్నాడు? అపవిత్రమైన జంతువు. ఏంటి? ఇప్పుడు రాజు యొక్క ఆహారంలో అపవిత్రమైన జంతువులు ఉన్నాయి. కానీ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్న వాళ్ళు దాన్ని ముట్టకుండా, చూడండి, దేవుడు వారికి ఏం చేశాడు? వారిని కాపాడు, వారికి సహాయం చేశాడు. వారు తినము అన్నారు. అంటే ప్రత్యేకంగా మనం ఉండగలుగుతాం మాట అండి. అట్టి ప్రత్యేకత ప్రభు మనకి ఇస్తాడు. అపవిత్రమైన దాన్ని తినకుండానట్లు, అలాగే ఇప్పుడు అపవిత్రమైన వాటిని వినకుండానట్లు, అపవిత్రమైన మాటలకు నీ విముఖుడమై ఉండుమన్నాడు. ఏంటి అపవిత్రమైన మాటలు? చూడండి, అపవిత్రమైన మాటలు అంటే ఏంటి? అసలు నిన్ను జీవింప చేయలేని వాక్యం ఏదైతే ఉందో అవన్నీ కూడా నీ జీవితంలో నిష్ప్రయోజనమైన ముచ్చట్లే. అందుకే వాటిని మనం ఏం చేయకూడదు అంటే ముట్టకూడదు, వాటిని వినకూడదు. చూడండి, ప్రభునందు ప్రియులారా మీరు ఆలోచించండి, మీరు అభిషేకింపబడిన వారు పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి ఆ అభిషేకమే మీకు బోధిస్తుంది ఏం చేయాలో. కాబట్టి మనం ఆధారపడాల్సింది దేని మీద అంటే పరిశుద్ధాత్మ దేవుని మీద. మనము కూడా మీరు ఆలోచించేయండి, ప్రభు మనకి ఇచ్చిన ఆత్మ ఎల్లప్పుడూ ఉండుటకే అన్నాడు. ఎల్లప్పుడూ మనం ఆదరింపబడాలి, ఎల్లప్పుడూ మనం సంతోషించాలి, ఎల్లప్పుడూ కూడా మన అందరి జీవితంలో కూడా మనం
ఉత్సహించడానికే పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఎక్కడ వాళ్తాడో తెలుసా? సర్వమై ఉన్న ప్రభు మీద వాళ్తాడు. మనం యోహాను సువార్తలో చూస్తాం. ఆయన బాప్తీసం పొంది ఆయన ఎప్పుడైతే ఒడ్డుకొచ్చాడో అప్పుడు ఏం జరిగిందంట? పరిశుద్ధాత్మ అతని మీద వ్రాలింది అని మా పావురం వాళ్ళు అతని మీద వాడడం చూస్తాం. అంటే యేసుక్రీస్తు ఎవరు అని అంటే ఆ సర్వమై ఉన్నాడు, సర్వ సంపూర్ణత యేసుక్రీస్తులో ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ వాళ్తున్నాడు అంటే యేసుక్రీస్తు మీద. అంటే యేసుక్రీస్తు గురించిన విషయాల మీద ఆయన వాడడం ద్వారా మనకు వాటి అన్నింటిని కూడా బోధిస్తున్నాడు అనమాట. ప్రభునంద పిల్లలు ఆలోచించండి. పరిశుద్ధాత్మ గురించి ఎలా చెప్పాడు? ఆయన నీరు, పరిశుద్ధ స్థలం నుండి పారు నీరు, పారు నది అన్నాడు. ఆ యొక్క జీవజలాన్ని మనం ఎప్పుడైతే అనుభవిస్తున్నామో అప్పటి నుండి కూడా మన అందరి జీవితాలు ఏముంటుంది అంటే సంతోషం కలిగి సాగలుగుతుంది. ఎందుకంటే జీవం ఎక్కడ ఉంటుందో, నీరు ఎక్కడ ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది. నీరు ఏంటంటే ఆయన స్వరమే. చూడండి, వాక్యమే నీరు అన్నాడు కదా. చూడండి, వాక్యం ఎక్కడ ఉంటుంది అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న చోట సత్యం ఉంటుంది. తిమోతి పత్రికలో ఏం రాయబడింది అని అంటే సంగమ సత్యమునకు స్తంభము అన్నాడు. సంఘాన్ని ఎందుకు అన్నాడు సత్యముకు స్తంభం అని? ఎందుకంటే సంగములో ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ప్రభువు అన్నాడు. అది సత్యానికి స్తంభము. అంటే ఖచ్చితంగా సంగతులన్నీ ఎవరి దగ్గర ఉంటాయంటే సంఘము ద్వారానే ఉన్నాయి.